శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు తాతగారు శ్రీ వేమూరి సీతారామయ్య గారు రచింపబడిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథ పఠనాన్ని చేస్తున్నాం. ఈరోజు 57వ సూక్తి. అంతఃకరణ రాగ ద్వేష పుణ్య పాపములను 4 కలుషితము చేయబడినది. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అను 4 అభ్యాసము చేసినచో పై 4 దోషములను తొలగించవచ్చును. ఎట్లనగా ఇహపర లోక సుఖములన్నీయు తనకు రావలనను కోరిక రాగము. ఈ రాగము వలన తనకంటే ఎక్కువ భోగములు గల ఇతరులను చూచి ఈర్ష్య అసూయలను కూడా పొందును. సర్వసుఖములను సంపాదించుట ఎవ్వనికైనను అసంభవము కనుక సుఖ సంపాదనచే రాగ నివృత్తి జరగదు. కానీ సర్వుల యందును మిత్రభావముతో మెలుగుచున్న ఎడల తన కుమారుని రాజ్యము తనదిగానే సంతోషించినట్లు తన మిత్రుని సుఖము తనకును సుఖదాయకమే. అప్పుడు ఈర్ష్య అసూయలు జనించవు. అందరి యందును మిత్రభావం ఉన్నచో అందరి సుఖములు తనకు సంతోషము కలిగించును. అట్లు రాగము నివర్తించును. దుఃఖం ఎప్పటికీ రాకూడనిది. దుఃఖముల యందు ద్వేషముండును. దుఃఖం ఎన్నడూనూ రాకుండా చేయుట సాధ్యము కాదు. తనకు దుఃఖము అయిష్టమైనట్లే సర్వభూతములకును అయిష్టమే కనుక ఏ భూతమునకును దుఃఖము రాకూడదు అను భావము కలిగి శత్రు వ్యాఘ్రాదులందు కూడా కరుణ చూపగలిగినచో తనకు దుఃఖము కలిగించునని తోచు ఏ జంతువునందు కూడా ద్వేషము కలుగదు. పుణ్యఫలముకు సుఖము ఎల్లరూ కోరుదురు కానీ పుణ్యము చేయజాలరు. పాపఫలముకు దుఃఖమును ఎల్లరూ ద్వేషించెదరు కానీ పాపము చేయుచునే ఉందురు. పుణ్యములే చేయుదమన్నను అన్ని పుణ్యములు ఎవరునూ చేయజాలరు. కానీ పుణ్యకార్యములు చేయు వారందరి యందును ముదిత కలిగి ఉన్నచో అనగా సంతోషము కలిగి ఉన్నచో తాను ఆ పుణ్యము చేయకున్నను పుణ్యఫలము రాగలదు. అంతేకాక పుణ్యవాసనచే తానును పుణ్యమే చేయును. అట్లే పాపము చేయువారి యందు ఆదరణ లేక ఉపేక్షించినచో ఆ పాపము తనకు రాదు తాను కూడా పాపము మానును. ఇట్లు మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అను 4 అభ్యాసములచే 4 దోషములు నివర్తించును. ఇది 57వ సూక్తి. 57వ సూక్తిలో మన అంతఃకరణలో ఉండే మలినాలు ఏంటి అంటే రాగద్వేష పుణ్య పాపాలు, ఇష్టము అయిష్టము పుణ్యము పాపము. ఇవి వేటితో పోగొట్టుకోవచ్చు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే ఈ 4 పోగొట్టుకోవచ్చు. వీటి గురించి ఇంతకుముందు కూడా చెప్తున్నారు ఒకసారి. ఎలా పోగొట్టుకోవచ్చు అంటే ఈ రాగం అనేది అంటే ఇష్టము. ఈ రాగం అనేది సుఖాలు భోగాల మీద ఇష్టాలు ఉంటాయి. వీటిని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే మైత్రితో. అంటే ఎలా అయితే తన కుమారుడి ఆస్తి తందే అనుకుని లేదా తండ్రి ఆస్తి తందే అనుకును, తండ్రి ఆస్తి కాదు కుమారుడికి ఉన్నదాన్ని చూసి సంతోషిస్తారు ఎవరైనా. అబ్బా నా కొడుకు ఎంత ఉందో బాగుంది కదా, ఎంత చక్కగా ఉన్నాడు కదా అనుకుంటాం తప్ప అయ్యో నాకు లేదే అనుకో. అలా ఎలా అయితే అనుకుంటామో అదేవిధంగా అందరిలో కూడా మనం మిత్రభావాన్ని చూపిస్తే పక్కింటి వాడికి ఉన్నదానికి మిత్రుడే ఆ మిత్రుడికి బాగుంది చక్కగా సంతోషంగా బోల్డ్ ఉంది బాగుంది అనుకొని అలా ఎవరికి ఉన్నా కూడా అది తనని మిత్రభావంతో అందరినీ మిత్రులుగా భావిస్తూ ఉంటే ఈర్ష్య అసూయలు పుట్టకుండా అవి మనకి మనలో ఉన్న రాగాన్ని కూడా మనలో ఉన్న నాకే కావాలి నాకు కావాలి అనే ఒక కోరికను కూడా తగ్గించేస్తుంది. ఆ విధంగా రాగాన్ని మైత్రితో తీయించాలని. అలాగే
నెక్స్ట్ది ద్వేషము. ఈ ద్వేషం దేని మీద ఉంటుందంటే దుఃఖం మీద ద్వేషం ఉంటుంది. నాకు దుఃఖం రాకూడదు అని కోరుకుంటాం. ఎలా అయితే నాకు రాకూడదని కోరుకుంటామో అలా దుఃఖం ఏ ఏ వేరే ఇతరులు ఎవరికి కూడా వేరే ఇతర ఏ జీవులకి కూడా దుఃఖం రాకూడదు. అది జంతువు ఎందుకు కానీ మనుషులు ఎందుకు కానీ ఎవరైనా సరే అనే భావన కరుణ చూపగలిగితే అప్పుడు ఆ భావన రాదు. మనకి దుఃఖం ఎవరికి రాకూడదు, మనకే కాదు దుఃఖం ఎవరికి రాకూడదు. అరే పగవాడికి కూడా ఈ దుఃఖం వద్దురా పాపం అనుకుంటాం కదా, అట్లా అది కరుణ. ఆ కరుణ ద్వారా మనము ద్వేషాన్ని పోగొట్టుకోవచ్చు. రాగాన్ని మైత్రితో పోగొట్టుకోవాలి, ద్వేషాన్ని కరుణతో. నెక్స్ట్ పుణ్యం అనేది పుణ్యం కూడా ఒక సంఖ్యలే కదా మనకి. ఈ పుణ్యఫలం పుణ్యాలు చేస్తుంటే బాగుంటుంది. అందరూ కావాలి, అందరికీ పుణ్యం కావాలి, కానీ అందరూ పుణ్యాలు చేయలేరు. అది కాక ఎన్ని పుణ్యాలు చేస్తామో అన్ని పుణ్యాలు చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ముదిత అంటే పుణ్యకారం చేస్తున్న వాళ్ళని చూసి సంతోషించాలి. వాళ్ళకి ఏదైనా చేయగలిగితే సహకారం చేయాలి, లేదంటే కనీసం సంతోషించి బాగుంది చక్కగా చేస్తున్నారు బాగుంది అని అనుకుంటే అప్పుడు కొంత పుణ్యం మనకు కూడా వస్తుంది. ఆ విధంగా ముదిత అంటే సంతోషంతో ఉండాలన్నమాట పుణ్యకారం చేసే వాళ్ళ మీద. అలా ముదిత ఉంటే అప్పుడు పుణ్యం అనేది మనకి సంఖ్యలు కాకుండా ఉంటుంది. నెక్స్ట్ పాపం అంటే మనకి పాపం చేయి వారి యందు ఆదరణ లేక ఉపేక్షించు. ఎవరైనా పాపం చేస్తున్నారనుకోండి, వాళ్ళని చూసి వాడిని పట్టుకుని మనం తిడుతూ వాడిని మళ్ళీ అంటూ వాడి గురించి అందరికీ చెబుతూ వాడు పాపం చేశాడు అంటూ ఉంటే మనకు కూడా ఆ పాపం చక్కగా అంటుకుని మనం కూడా పాపంలో భాగం పంచుకునే వాళ్ళు అవుతాం. అలా కాకుండా వాడి యందు ఉపేక్ష ఉంచాలి. వాడు మారతాడులే, కానీ వాడికి టైం పడుతుంది, ఓకే మారతాడు, వాడు మంచివాడు అవుతాడు అని చెప్పి వాడి మీద ఉపేక్ష ఉంచితే అప్పుడు ఆ పాపం మనకు అంటకుండా ఉంటుంది. ఆ ఉపేక్ష వల్ల వాడు కూడా మారడం జరుగుతుంది. ఈ విధంగా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేవి 4 కూడా మన 4 దోషాలని, రాగద్వేష పుణ్య పాపాలని 4 దోషాలని తొలగిస్తాయి. అది 57. నెక్స్ట్ 58. ఈశ్వర నిర్మితమైన రక్తమాంసమయగు ఒక స్త్రీ యొక్క ఆకారమును చూచి ఒకరు కుమార్తెగాను, ఒకరు తల్లిగాను, ఒకరు సోదరిగాను, ఒకరు భార్యగాను, ఒకరు మిత్రులుగాను, ఒకరు శత్రువుగాను భావించుచున్నారు. ఎవరెట్లు భావించుచున్నారో వారి కట్టి రూపముగానే గోచరించును గాని రెండో విధముగా గోచరించదు. ఎవరెట్లు భావించారో వారినట్లే బంధించుచున్నది. ఎట్లును భావించని వారికి ఏ బంధము లేదు. అట్లే లోకములో ఈశ్వర సృష్టి పదార్థములేవియు స్వయముగా మనను బంధించుటలేదు. ఏ పదార్థమునందు ఎట్టి భావమును ఆరోపించుకొనుచున్నారో వారినట్లే ఆ వస్తువు బంధించుచున్నది. కనుక మన బంధమునకు కారణము మనోకల్పితమే గాని బయట వస్తువులు కావని తెలిసి మనస్సును విషయాకారము చేయక బ్రహ్మాకారము చేయుట శ్రేయోదాయకము. ఇది 58. మనకి ఎలా అయితే ఒక వస్తువు ఎందు మనం ఎలా భావిస్తున్నామో ఆ భావన, ఆ వస్తువు పట్ల మనకున్న మన మనసులో మనం కల్పించుకున్న భావనలే మనకు బంధాలు అవుతున్నాయి తప్ప వస్తువు కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 59. పూర్వము అమృతమును సంపాదించుటకు దేవతలను రాక్షసులను కలిసి పాలసముద్రమును మదించిరి. అందు లక్ష్మీ, చంద్రుడు మొదలగు కొన్ని ప్రీతిదాయక పదార్థములను, హాలాహలము వంటి ఘోర విపత్కర పదార్థములను కూడా ఉద్భవించెను. వీనినన్నిటినీ భరించగలిగిన తరువాతనే అమృతము పుట్టి సర్వులను మహదానందమును ముంచెను. అట్లే భక్తులకు వారు సద్గురుని ఆధారముతో ఉపనిషత్తులను పాలసముద్రము మదనము చేసి బ్రహ్మతత్వము అను అమృతమును పొంది శాశ్వతులగుటకు ప్రయత్నించుచున్నప్పుడు తన యందు ప్రీతిదాయకమగు కొన్ని సిద్ధిరూప శక్తులు కానీ దుర్భరమగు విషమ పరీక్షలు కానీ రావచ్చును. అందు దేనికి లోబడి మోసపోయినను పతనము తప్పదు. కనుక సర్వకాల సర్వావస్థల యందు తత్వానుసంధానమందే దృష్టి కలిగి సర్వమును సహించి కైవల్యామృతమునంది బ్రహ్మస్వరూపులు కాగలరు. అలాగా ఎలా అయితే అమృతం కోసం సముద్రాన్ని చిరికితే మనకు ముందు లక్ష్మీ, చంద్రుడు లాంటి పదార్థాలు మంచి సంతోషాన్ని ఇచ్చేవి వచ్చాయి, అలాగే హలాహలం వంటి కష్టాన్ని ఇచ్చేది వచ్చాయి, లాస్ట్కి అమృతం వచ్చింది. అలాగే ఉపనిషత్తులు అనే పాలసముద్రాన్ని మదనం చేసినప్పుడు మనకు బ్రహ్మతత్వం అనే అమృతాన్ని మనం పొందాలంటే ముందు కొన్ని సిద్ధి రూపంలో శక్తులు వస్తాయి. ఉపనిషత్తుల్ని మనం బాగా
మననం చేసినప్పుడు ఆ ఆ ఆ తత్వానుసంధాన సాధనలో మనం ఉన్నప్పుడు కొన్ని సిద్ధులు కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆ సాధకులకి సిద్ధులు వస్తుంటాయి. ఆ సిద్ధులు కనుక వాళ్ళు సంతోషపడిపోయి ఆ సిద్ధులకి వాళ్ళు వాటిని ఉపయోగించడం మొదలెట్టి వాటిని ప్రదర్శించడం మొదలెట్టారంటే అక్కడే ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోయి ఇంక బంధంలో ఉండిపోతారు వాళ్ళు. అలా దాంట్లోనూ ఉండకూడదు. లేదా దుర్భరమైన విషమ పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షకి భయపడిపోయి ఆ సాధన మానేయడం అనేది కూడా చేయకూడదు. ఆ రెండింటిని తట్టుకుని సాధన చేస్తే కనుక ఆ సర్వకాల సర్వస్వయందు తత్వానుసంధానం మీద దృష్టి పెట్టి మన మెయిన్ గోల్ తత్వానుసంధానము అనే దాంట్లో పెట్టుకుని సాధన చేస్తే అప్పుడు కైవల్యామృతం అనే బ్రహ్మ స్వరూప కైవల్యామృతమును మనము పొందగలుగుతాం అనమాట ఈజీగా. అది మిగిలిన రేపు చెప్పుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.